నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ దుండిగల్లో ఉన్నాం. ఎంతోమంది అపస్మారక స్థితిలో మహిళలు రోడ్ల మీద నిర్భాగ్యులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళని చేరదీస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీదేవి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవిడ పేరు శ్రీదేవి. మతిస్థిమితం కోల్పోయి తాము ఎక్కడున్నామో ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటూ తన వాళ్ళని కూడా మర్చిపోయి రోడ్డుపై నిర్భాగ్యులుగా జీవిస్తున్న ఎంతో మంది మహిళలను చేరతీసి వారిని అమ్మలా ఆదరించి సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. చిన్ననాటి నుంచే సేవా దృక్పథంతో జీవిస్తున్న శ్రీదేవి గారు వారిని మామూలు మనుషులుగా మార్చడానికి కృషి చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారికి సంబంధించిన మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. సో ముందు పల్లవి ఆశ్రమం కోసం మాట్లాడుకునే ముందు మీకోసం చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? బోధనలో పుట్టానండి. బోధనలోనే పెరిగాను. స్కూల్ లైఫ్ అంతా బోధనే, కాలేజ్ లైఫ్ కూడా బోధనే. తర్వాత స్టడీ అయిపోయినాక మ్యారేజ్ సెటిల్ అయింది. తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కొన్ని ఇయర్స్ మా పాప నాకు లేట్ పుట్టింది. పుట్టిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశము. అదే మా వారితో చెప్తే సరే అన్నారు. ఒక్క పాప, ఆ పాప పేరు పల్లవి. పల్లవి పాప పేరు మీదే ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. రోడ్డు పైన మానసిక వికలాంగుల్ని చూడాలి, అమ్మాయిలు సఫర్ అవుతున్నారు అని అనిపించింది మనసులో. దాన్ని ఆలోచనని చాలా దృఢంగా నిర్ణయించుకుని ఆశ్రమం స్టార్ట్ చేశాను. సో శ్రీదేవి గారు, అంటే ఇలాంటి పల్లవి ఆశ్రమం మెయిన్ ఇలాంటి వాళ్ళని చేరదీయాలంటే ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇలాంటి ఆశ్రమాన్ని ఒకటి పెట్టాలి, ఇలా ఇంతమంది నేను చేరదీయాలని ఎప్పుడు అనిపించింది, అండ్ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది? పెట్టి 10 సంవత్సరాలు అవుతుందండి. నాకు మనసులో ఆలోచన రాగానే నేను మా వారితో డిస్కస్ చేశాను, ఇలా సమాజానికి ఉపయోగపడాలి, ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నానని. ఆయన సరే నీ ఇష్టం అన్నారు. ఇంకా అప్పుడే నాకు ఎలా దీన్ని రూపుదిద్దాలి, ఎలా పెడితే ఇది సక్సెస్ అవుతుంది, ఎలా అయితే నేను సమాజానికి ఉపయోగపడగలను అని చెప్పి చాలా ఆలోచించాను. ఆ ఆలోచన విధానాన్ని పని రూపంలో ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి చాలా థింక్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ముందు స్టార్ట్ చేయాలి, అమ్మాయిల్ని కాపాడడం అనేది మొదలు పెట్టాలి అనుకున్నాను. అలా అనుకున్న మొదట్లోనే ఒక అమ్మమ్మ తాతయ్య బస్ స్టాండ్లో పిల్లలు లేరని చెప్పి ఒక 2 వృద్ధులు ఉన్నారు. ఆ 2ని తీసుకొచ్చాను. తర్వాత మెల్లమెల్లగా అమ్మాయిలు రోడ్డు మీద సఫర్ అవుతున్నారు, సమాజానికి వాళ్ళంటే భయం, వాళ్ళకి సమాజం అంటే భయం. అలాంటి అమ్మాయిల్ని నేను సేకరించి వాళ్ళని తీసుకురావడం మెల్లమెల్లగా మొదలుపెట్టాను. సో వీళ్ళందరినీ మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తుంటారండి? అంటే మీరు అన్నారు రోడ్ మీదే ఉంటారు అని, అంటే మీకు ఇంకా ఎవరైనా హెల్పర్స్ అలా ఉంటారా? ఎవరైనా అలా కనిపిస్తే చెప్పడానికి ఎలా? పోలీసు వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు చెత్తాచెదారం తినుకుంటూ కనిపించడం చూసి వాళ్ళు నాకు కాల్ చేసి, మేడం ఇలా పంపిస్తారండి ఆశ్రమానికి అంటే, సరే పంపించండి అని అంటాను. అట్లాగే పబ్లిక్ ఫోన్ కూడా చేస్తుంటారండి, పలానా ఏరియాలో అమ్మాయి తిరుగుతుంది, ఒక 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి అట్లా మీరు తీసుకెళ్ళండి మేడం అంటారు. అప్పుడు అక్కడ ఆ ఏరియా పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ అమ్మాయిని తీసుకురావడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒక్కరు ఇంట్లో ఉంటేనే వాళ్ళు చేసే చేష్టలకి కొన్నిసార్లు మనకు కోపం వచ్చేస్తుంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అలాంటిది మీరు ఇంతమంది, నిజానికి వీళ్ళందరూ చిన్నపిల్లలనే మనం చెప్పుకోవాలి. సో ఇంతమంది ఇలా అల్లరి చేస్తున్నా మీరు దాన్ని ఓపిక్గా సహిస్తూనే వస్తున్నారు. సో దీన్ని ఎలా, అంటే వీళ్ళందరినీ ఎలా కేర్ చేసుకుంటున్నారు అసలు మీరు? అంటే అండి, అసలు వాళ్ళంటే నాకు చాలా చాలా జాలి. ఎందుకంటే వాళ్ళ వయసుకు తగిన అల్లరి చేయరు. అంటే తెలిస్తే అసలు చేయరు, ఎవరు కూడా తెలియదు కాబట్టే చేస్తున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు 20 సంవత్సరాల అమ్మాయి ఒక చిన్న బాబులాగా పాపలాగా అల్లరి చేస్తుందంటే పాపం వాళ్ళ మైండ్ పరిస్థితి సరిగ్గా లేకనే చేస్తున్నారు. కాబట్టి మనం కోపం కాదు అక్కడ రావాల్సింది, జాలి. ఆ జాలి ఉంటే మనం వాళ్ళని చాలా ప్రేమగా చూడగలం. ఆ జాలే నన్ను వాళ్ళని నడిపిస్తుందండి. సో శ్రీదేవి గారు, అంటే ఇప్పుడు 30 మంది ఉన్నారు అన్నారు. సో వీళ్ళకి డైలీ ఫుడ్ కానివ్వచ్చు, వీళ్ళ మెయింటెనెన్స్, అలాగే హెల్త్ కూడా ముఖ్యంగా చూస్తే వీళ్ళకి ఎప్పటికప్పుడు హెల్త్ సూపర్విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు ఎలా చూసుకుంటున్నారు? హెల్త్ పరంగా ఏదన్నా చిన్నగా ఫీవరు లేకపోతే ఎలర్జీ అలాంటివి వస్తేనేమో దగ్గరున్న ఆర్ఎంపీ డాక్టర్తో తీసుకొచ్చి ఆయన్ని చూపిస్తామండి. కొంచెం ఎక్కువగా ఏమన్నా హెల్త్ బాగుండకపోతే మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్తాము. వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంటే చేస్తున్నారు. ప్లస్ ఫుడ్ అంటారా, ఫుడ్ విషయానికి వస్తే మాకున్న స్థలంలో కూరగాయలు పండించడము, మాకు గేదెలు ఉన్నాయి, పాలు
అట్లా ఒక పెద్ద కుటుంబం అనుకుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నానండి. సో శ్రీదేవి గారు అంటే ఒక్కరితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 30 మంది అయ్యారు. అంటే ఇది స్టార్టింగ్ 30 మందిని చేరదీయడం అనేది నార్మల్ విషయం కాదు. సో దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? ఫస్ట్ అమ్మాయిని తీసుకురావాలంటే అండి, రోడ్డు మీద ఉన్న అమ్మాయిని తీసుకురావాలంటే నేను పొద్దున్నే ఇంటి నుంచి బయటకి ఆ అమ్మాయి కోసం వెళ్తే మధ్యాహ్నం ఒక దగ్గర ఉంటుంది, సాయంత్రం ఒక దగ్గర ఉంటుంది. అట్లా ఆ అమ్మాయి ఒక్క దగ్గర ఉండదు అనమాట, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అక్కడ అందరినీ అడిగి గ్యాదర్ చేసి అమ్మాయి ఎక్కడుంది, ఎట్లా ఉంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అన్నీ తెలుసుకుని లాస్ట్గా ఆ అమ్మాయి ఉన్న ప్లేస్కి నేను వెళ్తే ఆ అమ్మాయిని ఏ భాషలో మాట్లాడించాలి, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఎలాంటి లాంగ్వేజ్ తెలుసు ఆ అమ్మాయికి, నేను ఎలా మాట్లాడిస్తే ఆ అమ్మాయి నాతో వస్తుందో అని చెప్పి నేను ఆలోచించి మెల్లగా అమ్మాయిని మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. ఎదురు తిరుగుతారు, కొట్టబోతారు, మీద పడుతుంటారు, కానీ అయినా వదలను. ఎందుకంటే ఆ అమ్మాయి రోడ్డు మీద ఉంటే సఫర్ అవుతుంది రాక్షసుల వల్ల. ఆ అమ్మాయిని ఈరోజు మనం ఒక నీడకి చేర్చాలనే ఉద్దేశంతో నేను ఆ అమ్మాయిని తీసుకెళ్లే వరకు నేను ఆ అమ్మాయి వెంట పడతాను. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను, ఇలా అమ్మాయి ఉంది అండి, ఇట్లా ఆశ్రమానికి తీసుకెళ్ళాలంటే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు, కానిస్టేబుల్ పంపిస్తారు. జాగ్రత్తగా ఆశ్రమానికి తీసుకొచ్చి అమ్మాయిని నన్ను సేఫ్టీగా పంపించి వాళ్ళు వెళ్తారు. సో శ్రీదేవి గారు అంటే ఇలాంటి వాళ్ళని చేరదీస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఫస్ట్ నాకేంటంటే ఇలా ఆశ్రమం పెట్టాలి, నేను ఇలా రన్ చేయాలి అనుకున్నప్పుడు డబ్బులు ఏం చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుందో అని ఆలోచించి అమ్మా నాన్న వాళ్ళు ఇచ్చిన పొలం ఉంది, అది అమ్మేసి నేను ఆశ్రమం స్టార్ట్ చేశాను. తర్వాత ఆ డబ్బులన్నీ అయిపోయాయి. తర్వాత కొంత గోల్డ్ ఉండేది, అది కూడా అమ్మేయడం జరిగింది, తాకట్టు పెట్టడం జరిగింది. అలా నా సొంత ఆటతో మొదలుపెట్టాను. ఇప్పుడు నా అడుగులో అడుగేస్తున్నారు సమాజం కూడా. సో శ్రీదేవి గారు మీరు ఇంతమందిని చేరదీస్తున్నారు, ఇంకా మీకు తర్వాత నేను ఇంకా ఎంతో మందిని చేరదీయాలి, లేదంటే ఇంకా ఎంతోమందికి సేవ చేయాలి అని మీకు ఏమైనా ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయా? ఈ అభాగ్యులైన అమ్మాయిలు రోడ్డు మీద తిరగకూడదు, అది పల్లవి ఇంట్లో ఉండాలి. అది ఎంతమందినైనా సరే ఒక నీడలో ఉంచాలనే నా గోల్ అండి. సో శ్రీదేవి గారు మీరు చేస్తుంది ఒక చిన్న పని అని కాదు, అది అంటే ఇది ఎవ్వరు చేయలేని పని. యాక్చువల్లీ చిన్నపిల్లల్ని చేరదీయడం వేరు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని చేరదీయడం చాలా చాలా గొప్ప పని అండి. మీరు ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తాను, చాలా చోట్ల స్థాపిస్తాను అంటున్నారు. కంపల్సరీ మీరు స్థాపించాలని, అలాగే మీకు ఇంకో 10 చేతులు తోడవ్వాలని కూడా మేము అలాగే మా సఖీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాల్టి స్ఫూర్తి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.